చండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో బాధల కన్నీరా, నీ హృదయంలో కలతల కన్నీరా, ఆ కన్నీరంత తుడుచువేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో సుదినం. దేవుడు మన అందరికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆయనతో పాటు ఉండటం, ఆయనలో జీవించటం, ఆయనతో మన యొక్క సమయాన్ని వెచ్చించటం. ఈరోజు మనందరం కూడా కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 8 నుంచి 9 వరకు మనం చదువుకున్నట్లయితే, ప్రభు తన ప్రజలకు బలము. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, ప్రభు తన యొక్క ప్రజలకు బలమును వసగును. మనము దావీదు రాజుని యొక్క జీవితాన్ని మనం చవి చూసినట్లయితే, క్షుణ్ణముగా పరిశీలించినట్లయితే, ఎక్కడో గొర్రెలను కాచుకొని, ఎక్కడో గమ్యము దిశ లేకుండా తిరుగుతున్న అతనిని తన సేవకు పిలిచి, తన సేవలో నిలిపి, తన యొక్క సేవను కొనసాగించడానికి తనను రాజుగా చేశాడు, చక్రవర్తిగా చేసి ఉన్నాడు. అతనిని సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు సేవకుడుగా చేసి ఉన్నాడు. ఒకనాడు తన యొక్క అన్నలు బలము గలవారై, దృఢకారులై సౌలు రాజు దగ్గర వారు సైన్యంలో పనిచేస్తూ ఉండగా, ఇతనిని మాత్రము తన యొక్క తండ్రి ఎందుకో గొర్రెలు కాచేవాడిగా చూశాడు. అయితే గొర్రెలు కాసే అతడిని దేవుడు తన యొక్క బలముతో, తన యొక్క శక్తితో, తన యొక్క మహిమా ప్రభావముతో అతనిని సైన్యములకే అధిపతిగా అతనిని నియమించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్పగా చేసిన అతడు దేవుని యొక్క ప్రేమను, బలమును, శక్తిని తాను కనపరుస్తూ, తాను రాస్తూ పలుకుతున్నాడు, ప్రభు తన యొక్క ప్రజలకు బలము. తాను మరి గొలియాతు మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, గొలియాతును చంపాలనే ఆలోచనతో ఉన్నప్పుడు తాను పలుకుతున్న మాట, యుద్ధము యెహోవాదే. తనకు తెలుసు తనకు బలము లేదని, తనకు తెలుసు తన యొక్క శక్తితో తన యొక్క మరి ఎదుటి వారిని తాను చంపలేడని, కానీ తన యొక్క బలము, శక్తి యెహోవాయే, దేవుడే అని వెలుగెత్తి సాక్ష్యమిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా తన యొక్క ప్రజలకు బలమును వసగును. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏ బలహీనతతో ఉన్నావు, ఎటువంటి దుర్భరమైన స్థితిలో నీవు ఉన్నావు, నిన్ను సృష్టించిన, నీకు బలమునిచ్చిన, నీకు రూపమునిచ్చిన, నీకు అందమును ఐశ్వర్యమును సగిన దేవుని వైపు నీవు మరినట్లయితే తాను నీకు బలమునిస్తాడు. నీవు అస్వస్థతగా ఉన్నప్పుడు నీకు స్వస్థతనిస్తాడు. నీవు దుర్బలమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను చేయి పట్టుకొని లేవనెత్తుతాడని చెప్పి దేవుడు ఈరోజు మనందరికీ కూడా
దావీదు రాసిన కీర్తన ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి విశ్వాసం కలిగి, అటువంటి నమ్మకం కలిగి, అటువంటి ప్రేమ కలిగి, అటువంటి భక్తి కలిగి మనందరం కూడా దేవాది దేవుని అడుగుదాం. ప్రభువా, పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడాడు మమ్ములను, మంచి పంటలను, మంచి ఆహారాన్ని, మంచి వసతులు దయచేశావు. ప్రభువా, మేము నూతన సంవత్సరంలోనికి నూతనంగా మేము పంటలు వేస్తూ ఉండగా మాకు బలమును, శక్తిని, శాంతిని, సమాధానాన్ని దయతో ప్రసాదించమని మనందరం కూడా ప్రార్థన చేయాలి. అదేవిధంగా విశ్వాసముతో దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువే మనకు బలముగా మనందరం కూడా ఆయన యొక్క బలముతో జీవించే బిడ్డలుగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. రెండవదిగా మరి నూతనంగా పిల్లలందరూ కూడా మరి నూతనంగా స్కూల్స్ ప్రారంభమయ్యాయి, పాఠశాలలు ప్రారంభమయ్యాయి, కాలేజెస్ ప్రారంభమయ్యాయి. వారందరూ కూడా చదువుకోవటానికి తగిన బలమును, జ్ఞానమును, బుద్ధిని ఆ యొక్క దేవాది దేవుడు అనుగ్రహించాలని, వసగాలని ఈ యొక్క దీవెనల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మనల్ని ఎవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరి అవసరాలు తీరే విధంగా ఈ యొక్క దీవెనల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మరి పావని అమ్మకు దేవుడు మంచి ఆరోగ్యాలతో ప్రసాదించాలని, అదేవిధంగా సత్యనారాయణ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, అదేవిధంగా మార్తమ్మ గారి యొక్క కాలులు దేవుడు స్వస్థపరచాలని, మనందరి అవసరాలను యొక్క దీవెనల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అదేవిధంగా దేవాది దేవుడికి విన్నవించుకుంటూ ఈనాడు మన మధ్యకు మరి ఎంతో దూరం నుంచి వచ్చిన మన యొక్క సిస్టర్స్ దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని ఈ యొక్క దీవెనల పూజలో మన యొక్క అవసరాలను, విన్నపాలను దేవాది దేవుడికి సమర్పించుకుంటూ ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ముందుగా మాటల ద్వారా, చేతల ద్వారా, ప్రవర్తన ద్వారా చేసిన ప్రతి విధమైన తప్పిదాల పాపాలు ఆ యొక్క దేవాది దేవుడు క్షమించాలని ఈ యొక్క దీవెనల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా
మహిమా సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత మిమ్మును వేడుచున్నాము నీ దయనేలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము నీ దయనేలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జగకైక సుతుడాయేలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జగకైక సుతుడాయేలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే సర్వోన్నతులు మాయేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదాము. మరి ఒకసారి మన యొక్క విన్నపాలను దేవాది దేవునికి సమర్పించుకుంటూ మరి ముఖ్యంగా నందయ్య గారి యొక్క కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరి నిన్నటి దినాన వారి యొక్క ఇంటిలో ఎవరో దొంగతనం చేసి ఉన్నారని పలుకున్నారు. దేవుడు ఆ యొక్క వ్యక్తి మనసును మార్చి తనకు వెనక్కి తిరిగి ఆ డబ్బులు ఇచ్చే విధంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దేవుడు వారి యొక్క పాపను దీవించాలని ఆశీర్వదించాలని సత్యనారాయణ గారి యొక్క పాపకు దేవుడు ఆశీర్వదించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని వారి యొక్క పాపను దీవించాలని
పావని అమ్మకు మంచి ఆరోగ్యం దయతో ప్రసాదించాలని, మార్తమ్మ గారికి మంచి ఆరోగ్యం దయతో ప్రసాదించాలని, మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయతో ప్రసాదించాలని, నూతనంగా ఎవరైతే స్కూల్స్కి వెళుతూ ఉన్నారో దేవుడు వారికి మంచి విజ్ఞానాన్ని, జ్ఞానమును, బుద్ధిని, శక్తిని దయతో ప్రసాదించాలని, మనం తలంచిన ప్రతి ఒక్క తలంపు నెరవేరాలని, వెంకటరాజు గారికి దేవుడు అద్భుత రీతిలో స్వస్థతను దయతో ప్రసాదించాలని, అదేవిధంగా మన యొక్క దేవాలయానికి దేవుని యొక్క వస్తువులను కానుకగా ఇచ్చిన వారు నాగమణమ్మ గారిని దేవుడు దీవించాలని, బాలు గారిని, శాస్త్రి గారిని దేవుడు ఆశీర్వదించాలని, యొక్క బాబును దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అదేవిధంగా మరి డేవిడ్ గారు కూడా ఈ యొక్క వస్తువులను దేవాలయంలో దేవుడికి బలి అర్పించే వస్తువులను కానుక ఇచ్చి ఉన్నారు, వారిని కూడా దీవించాలని, అదేవిధంగా మన యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని, నతానియల్ డాడీ గారు చేసే ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించాలని, దీవించాలని, నజరేంద్రరావు గారి యొక్క కుమారుడు మరి ఇతర ప్రాంతాల్లో చదువుచూ ఉండగా వారిని దీవించాలని, ఇస్సాక్ గారిని దేవుడు దీవించాలని, వారి కుటుంబాన్ని దీవించాలని ఈ యొక్క దీవబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఎలైనా నీ ప్రేమ యందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవు ఎన్నడూ నిరాకరింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనం వరకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనం వరకు. అటు పిమ్మట యావే దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రం ఉద్భవించినప్పుడు దానిని కవాటముతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? కడలికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరీట దాటకుండానట్లు చేసి తిని, నేనింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలేను అని నేను కడలిని కట్టడ చేసి తిని. ఇది ప్రభు వాక్కు. ఎలైనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువును పాల్గొందురనియు కదా భావము. జీవించుతున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు గాక ఆయన కొరకే జీవించుటకు గాను మానవులందరి కొరకు మరణించింది. ఆయన మరణించిన పునరుద్ధానము చెందిన వారి కొరకే కదా. గనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృశ్యతత్వమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్తత్వమున పరిగణించినను నేడు అటులనే చేయము. కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ఇది అంతయు దేవుని వలన జరిగినని ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచుకొని ఇతరులతో కూడా ఆయన సఖ్యపరచుకుని ప్రేక్షాత్మ కార్యములను మాపై పెట్టెను. ప్రభువాక్కు. అది
ఏలిన వారు మీతో నుందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుంచి 41 వరకు. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుంచి 41 వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోయినము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళాను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయించు దానిని ముంచివేయనట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారం లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిది. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మరింత భయపడితేలా, మీరింత భయపడితేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకునేవి. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమింపబడును గాక. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, సర్వోన్నతుడా, పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఎంతగానో ప్రభా ఆశతో నీ యొక్క వాక్యాన్ని వినటానికి, ఆశతో నీ యొక్క శరీర రక్తాలను భుజించడానికి మేమందరం ప్రభా నీకు కృతజ్ఞత వందనాలు తెలపడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభా. నీ యొక్క వాక్యం ప్రభా ఇప్పుడు దాకా విన్నాం ప్రభా. దీనిని ప్రభా మేము అర్థం చేసుకుంటూ ఉండగా, దీనిని ప్రభా మేము ప్రభా మరి చెబుతూ ఉండగా, నాకును విడుచుండగా ప్రభా ప్రజలకు నీ యొక్క ప్రియమైన బిడ్డలకు వారు ఏ విషయాల్లో వారి యొక్క జీవితాలను మార్చుకోవాలో అటువంటి విషయాల్లో ద్వారా వారితో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ ప్రభా ఈ యొక్క వాక్యపు జల్లులతో ఉంచమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవుడికి చప్పట్లు కొడతారా? అదేవిధంగా పోయిన వారం నుంచి ఈ వారం వరకు మనందరినీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకు, మనలను ఈ యొక్క దేవాలయానికి తీసుకుని వచ్చినందుకు, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా మరి తాడేపల్లి గూడెం నుంచి మన మధ్యలోనికి 3 సిస్టర్స్ తీసుకుని వచ్చినందుకు దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా చదువుకున్న వాక్య భాగము యోబు గ్రంథం నుంచి తీసుకునబడినది.
ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రత్యేకంగా యోబు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. మనందరికీ కూడా తెలిసిన గ్రంథమే, తెలిసిన పుస్తకమే, తెలిసిన వ్యక్తే. కానీ యోబు గారిలో నుంచి చాలా విషయాలు మనందరికీ కూడా దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. యోబు లేదా ఇతనిని జోబ్ అని ఇంగ్లీష్లో అంటారు. యోబు అనగా దేవుడు ఎక్కడా. ఏంటది? యోబు అనగా ఏంటది? దేవుడు ఎక్కడా. యోబు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. తన యొక్క కుటుంబ సభ్యులు చనిపోతూ ఉన్నారు. తను సంపాదించుకున్న ఆస్తి ఒక పక్క నుంచి నాశనం అవుతూ ఉన్నది. తన యొక్క శరీరం అంతా కూడా మరి పుళ్ళతో వ్రణాలతో అతని యొక్క చీము రక్తము కారుతూ ఉన్నది. తాను చిన్ని పెంకులతో తన యొక్క శరీరాన్ని మరి గోక్కుంటూ గీక్కుంటూ ఉన్నాడు. తన యొక్క బాధను ఎవరు కూడా వర్ణించలేనటువంటి స్థితిలోనికి ఈ యొక్క యోబు వెళ్ళిపోయాడు. అయితే తాను మాత్రము దేవుడిని ప్రశ్నించటం లేదు. దేవుడు నాకు ఈ యొక్క శ్రమలను, ఇబ్బందులను పెట్టడానికి గల కారణము నేను ఒకవేళ అశుద్ధుడనేమో, నా యొక్క జీవితము దేవుని ఎడల స్వచ్ఛముగా, పవిత్రముగా, నీతిగా, యథార్థంగా లేదేమో, అందుకనే దేవుడు నాకు ఈ యొక్క శిక్షను విధించి ఉన్నాడేమో అని తనకు తాను ప్రశ్నించుకొని, తనకు తాను బదులు చెప్పుకొని, తనకు తాను జవాబు చెప్పుకొని, తనకు తాను తెలుసుకుంటూ, ప్రభువా, ఒకవేళ నేను నీ ఎడల నేను తప్పుదం చేసినట్లయితే నన్ను క్షమించు. తన యొక్క భార్య కూడా వచ్చి తనను నిందిస్తున్నది. నీవు ఎందుకు ఆ యొక్క దేవుణ్ణి ఇంకా నమ్ముతూ ఉన్నావు? నీవు అతనిని తిట్టి నీవు చనిపోవని చెబుతూ ఉంటే మూర్ఖురాలు వలె మాట్లాడవద్దు. చూడండి, మొట్టమొదటిగా తనకున్న ప్రశ్నకు, తన యొక్క సమస్యలకు ఎవరు కూడా జవాబు చెప్పలేని స్థితి. అందుకనే తన యొక్క పేరుకు దేవుడు ఎక్కడా, ఎందుకు దేవుడు ఎక్కడా అని తన యొక్క జీవితంలో తాను ప్రశ్నించుకున్నప్పుడు యోబు యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ తన గురించి రాస్తూ, అతడు రుజువర్తనుడు, అతడు రుజువర్తనుడు, న్యాయవంతుడును, చాలు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అతనిలో 4 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి, లేదా 4 ముఖ్యమైన అంశాలను అతడు వ్యక్తిగతంగా కలిగి ఉన్నాడు. అతడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే తనకు ఎందుకు శ్రమలు వచ్చాయి? రెండవదిగా అతడు న్యాయవంతుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అతనికి అంత ఆస్తి ఉన్నా, అంత అంతస్తు ఉన్నా, అంత హోదా ఉన్నా, మనము పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం చదువుకున్నట్లయితే అతడు ఆ యొక్క దేశములోనే సంపన్నులలో ఒకడు. అతని యొక్క సంపన్నత ఆ యొక్క దేశంలో ఎవరికి లేదంట. అంటే అంత ఆస్తి కలిగి, అంత అంతస్తు కలిగి, అంత హోదా కలిగి తాను న్యాయవంతుడిగా జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. రెండవదిగా న్యాయవంతమైన జీవితాన్ని జీవించాలి. చిన్న చిన్న వస్తువులలో, లేదా చిన్న కార్యాలలో, లేదా పెద్ద కార్యాలలో న్యాయవంతమైన జీవితాన్ని జీవించాలి. మూడవదిగా పాపమునకు దూరంగా ఉన్నాడంట. చూడండి, తనకు తెలుసు తనను ఎన్నుకున్న దేవుడు, తనను అభిషేకించిన దేవుడు, తనను ప్రత్యేకించిన దేవుడు, తనను పవిత్రపరచిన దేవుడు, తనను నిర్దోషిగా ఎన్నుకున్న దేవుడు పవిత్రుడు.
తాను పవిత్రుడు కనుక తాను కూడా పవిత్రంగా జీవించడానికి, తాను కూడా యథార్థంగా జీవించడానికి, తాను కూడా న్యాయంగా జీవించడానికి తాను జీవించిన జీవితం ఏంటంటే పాపము నుండి దూరంగా ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పలుకుతున్నాడు, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే, దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలంటే, దేవుడు నీ యొక్క కుటుంబాన్ని సఫలీకృతం చేయాలి అంటే, దేవుడు నీ యొక్క కుటుంబంలో సమృద్ధతను నీవు దయచేయాలంటే నీవు పాపమునకు దూరంగా ఉండాలి. పాపము నుండి నీవు దూరంగా ఉండాలి. నీవు చేసే ప్రతి ఒక్క విధమైన పాపము నుండి నీవు దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం, 34:19. ఆయనకు భయపడు వారికి ఏ కొదయు వాటిల్లదు, సింహపు పిల్లలు ఆహారం దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలును సిద్ధించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు పలుకుతున్నాడు, యావే భక్తులారా మీరు ప్రభువునకు భయపడుడు, ఆయనకు భయపడిన వారికి ఏ కొదువను వాటిల్లదు. అయితే మనందరం కూడా ఏ కొదువ వాటిల్లని, ఏ కొదువ లేని యోబు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే అతడు పాపమునకు దూరంగా ఉన్నాడు, న్యాయవంతుడిగా జీవించాడు, అతడు రుజువర్తనుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. అయినా కానీ తన యొక్క జీవితంలో కష్టాలను కొని తెచ్చుకున్నాడు. కష్టాలు వచ్చినాయి. ఎందుకు కష్టాలు తనకు వచ్చినాయంటే దేవుడు తనను పరీక్ష చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తనను ఎంత న్యాయవంతుడో, ఎంత నీతివంతుడో తనకు తెలుసు. అయితే తాను మరి సాతానుకు అవకాశం ఇచ్చాడు. ఇదిగో నా కుమారుడు, నేను ఎన్నుకున్నవాడు, నేను ప్రత్యేకపరచబడిన వాడు, నీతివంతుడో యథార్థవంతుడో నీవే చూడమని చెప్పి మరి పరిశుద్ధ గ్రంథం మనందరికి కూడా తెలియజేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడు నీడగా ఉంటాడు. అయితే దేవుడు పలుకుతున్నాడు, సింహపు పిల్లలు ఆకలి కొన్నా నేను పెంచి పోషించిన, నేను పెంచి పెద్ద చేసిన నా యొక్క బిడ్డలకు మాత్రం ఏ కొదువ రాదు. యోబు తన యొక్క జీవితంలో కొదువుగా అనిపించినా కానీ దేవుడిని అంటి పెట్టుకుని జీవించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన యొక్క కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా కొన్నిసార్లు భర్త భార్యను అర్థం చేసుకోకుండా ఉంటుంది, లేదా భార్య భర్తను అర్థం చేసుకోకుండా ఉంటారు, లేదా అత్త కోడలు ఒకరినొకరు అర్థం చేసుకున్న కొన్నిసార్లు వెలితి కనపడుతూ ఉంటుంది. కుటుంబం అంతా బాగుంటుంది, ఇల్లంతా బాగుంటుంది, ఇల్లులో ఫర్నిచర్ అంతా బాగుంటుంది, వస్తువులన్నీ కూడా బాగుంటాయి, కానీ వ్యక్తుల యొక్క మనస్తత్వాలు కొన్నిసార్లు బాగాకుండా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇటువంటి సమయంలో మనము చేయవలసినది దేవుడికి సమర్పించి ప్రార్థన చేయాలి. యోబు తన యొక్క జీవితంలో మరి ఒక విషయం తెలుసుకున్నాడు, నాకు కష్టం వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, నాకు శ్రమ వచ్చినా, నాకు ఇరుకులు వచ్చినా నేను మాత్రం నా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. దేవుని కోసం గట్టిగా చప్పడబడతారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం నమ్ముకున్న విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు. రెండవదిగా మనము నమ్ముకున్న దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదని చెప్పి మరి ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం యోబు గారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు యోబు యొక్క జీవితంలో చేసిన కార్యాలను తాను తలుచుకుంటూ దేవుడు యోబుకు తెలుపుతున్నాడు, ఇదిగో నేను ఆకాశాన్ని సృజించాను, నేను భూమిని సృజించాను, నేను తుఫానును సృజించాను, నేను అన్నిటినీ సృజించాను. కాబట్టి నేను ఈ యొక్క సర్వ సృష్టి మీద నాకు అధికారం ఉన్నది. కాబట్టి నీవు నాకు మరి భక్తుడవై జీవించు, వినయం కలిగి జీవించు అని చెప్పి తాను తెలుపుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఈరోజు దేవుడు మనందరికీ కూడా పలుకుతూ ఉన్నాడు, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీవు నాకు వినయము కలిగి జీవించు, నీవు నాకు వినయాత్ముడిగా ఉండేటట్టు నీవు చూసుకోమని చెప్పి దేవుడు తెలుపుతూ, అదేవిధంగా మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15 నుంచి 16 వరకు మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15 నుంచి 16 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు పలుకుతూ ఉన్నాడు. చదవండమ్మా. స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరచిపోవున, జాలి చూపకుండా నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు పలుకుతున్నాడు ఈరోజు, స్త్రీ తన పసికందును మరచిన నేను నిన్ను మరువను, ఎందుకనగా నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట, నీవు వినయము కలిగి జీవించు, నీవు వినయాత్ముడిగా జీవించు. మూడవదిగా విశ్వాసము కలిగి జీవించు. విశ్వాసము కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి నీవు నా పట్ల ఉంటే నేను నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము యోబు గ్రంథం చివరికి వచ్చేసరికి తన యొక్క జీవితము ఫస్ట్ ఐశ్వర్యంతో మొదలవుతున్నది, తర్వాత ఆశ్చర్యంతో మొదలవుతున్నది, మూడవదిగా అగాధంతో తన యొక్క జీవితం కొనసాగుతున్నది, తరువాత ఆదర్శముతో తన యొక్క జీవితము ముగుస్తున్నది. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? తన యొక్క జీవితము అద్భుతముగా మొదలైంది, ఐశ్వర్యంతో మొదలైంది. కానీ తన యొక్క జీవితంలో కొనసాగుతూ ఉండగా అగాధాన్ని తాను కొని చూశాడు, చవి చూశాడు. కానీ ఆ అగాధములో దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే తాను అంటి పెట్టుకొని జీవించాడో తన యొక్క జీవితంలో ఆదర్శంగా జీవించాడు. రెండంతల ఆశీర్వాదం తనకు వచ్చింది. మనము కూడా యోబు వలె అంటి పెట్టుకొని జీవించాలి. ద్రాక్ష కొమ్మ, ద్రాక్ష చెట్టును ఏ విధంగానైతే అంటి పెట్టుకుని ఉంటుందో మనము కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించినట్లయితే, యోబు వలె దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించినట్లయితే ఆయన మనలను అద్భుత రీతిలో ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనము మరి ఈరోజు నేర్చుకోవలసిన 4 పాఠాలు, దేవునికి మొరపెట్టుట వలన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం.
కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. ఆ, 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 ఆ. చూడండి, దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. తాను పలుకుతున్నాడు, అన్యులు ధాన్యము ద్రాక్షారసం సమృద్ధిగా లభించడం వలన పొందే సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నాలో కలిగించుచున్నావు ప్రభువా, ఎందుకంటే నా ప్రార్థన నీవు ఆలకించావు. మనము దేవునికి మొరపెట్టగా, దేవుణ్ణి ఆశ్రయించగా, దేవుణ్ణి వేడుకోగా, దేవుణ్ణి అనుసరించగా దేవుడు మొట్టమొదటిగా మన యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా మనము దేవునికి మనం మొరపెట్టుకోగా మన యొక్క శ్రమలలో మనకు విడుదల కలుగుతున్నది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టినచో, ఆ నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలకించును, సకల విపత్తుల నుండి ఆ నీతిమంతులు మొరపెట్టినచో దేవుడు ఆలకించు. ఆనాడు యోబు మొరపెట్టాడు, ప్రభువా నీవు నా ప్రార్థనను ఆలకించు, నా వేడుకోలను ఆలకించు. నీవు ఎక్కడ ప్రభువా, యావే ఎక్కడ, లేదా దేవుడు ఎక్కడ అని చెప్పి ఇంత అల్లకల్లాలను సృష్టించిన నా యొక్క జీవితంలో ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా జీవించవలసిన నా యొక్క జీవితంలో, అల్లకల్లాలమైన నా యొక్క జీవితంలో నీవు ఎక్కడ ప్రభువా అనే ఒక ప్రశ్న తనను ఆదర్శవంతునిగా చేసింది. తన యొక్క విశ్వాసం ద్వారా నాకు ఇబ్బందులు వచ్చినా, నాకు ఇరుకులు వచ్చినా, నాకు కష్టాలు వచ్చినా, ఆనాడు సముద్రాన్ని సృష్టించిన, ఆనాడు ఈ యొక్క లోకాన్ని సృష్టించిన అద్వితీయుడైన, అద్వితీయ కుమారుడైన దేవుడు నాతో పాటు ఉన్నాడు. నాతో పాటు ఉండి నాకు శ్రమలలో విడుదల కలుగు చేశాడు. కాబట్టి నేను ప్రార్థన చేయగా నా మొరను ఆలకించాడు అని చెప్పి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను తన యొక్క చివరి జీవితాన్ని గడిపినట్లుగా మనందరం కూడా చూస్తాం. ప్రియా సహోదరి సహోదరులారా, నీవు ఏ కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టము నిన్ను కబళించి వేస్తున్నా, నీవు మాత్రం నీ శ్రమలలో నీవు దేవుడిని మాత్రం విడిచిపెట్టవద్దు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా మనము దేవునికి మొరపెట్టగా దేవుడు మనలను రక్షించును. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం. 145. ఆయన తనకు మొరపెట్టు వారికి, ఆ దేవునికి మనం మొరపెట్టగా ఆయన మనకు చేరువలో ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయి వారికి దాపులోనే ఉండును. చూడండి, ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలో ఉండును. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మనము మన యొక్క మొరను వినాలి అంటే మనము దేవునికి మొరపెట్టాలి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, పునీత పౌలు గారు పలుకుతూ ఉంటాడు, నీకు కష్టం వచ్చిందా ప్రార్థన చెయ్యి, నీకు సంతోషం వచ్చిందా ప్రార్థన చెయ్యి. ఏ విషయంలోనైనా నీవు వేదన పడుతూ ఉంటే నీవు దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆనాడు ఏడు ప్రార్థనలు ఏ విధంగానైతే దేవుడు ఆలకించాడో అదేవిధంగా మన యొక్క ప్రార్థన నీతివంతమైన, యథార్థవంతమైన, పరిశుద్ధమైన ప్రార్థనను దేవుడు మెచ్చుకుంటాడు, దానిని స్వీకరిస్తాడు అని చెప్పి దేవుడు మనందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా. అదేవిధంగా దేవుడు మనము ప్రార్థన చేయగా, మనము మొరపెట్టగా, మన యొక్క వేడుకలను ఆయనకు తెలియచేయగా ఆయన మన దగ్గరికి వస్తాడు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. 30వ అధ్యాయము 2వ వచనం. నా దేవుడు అయిన ప్రభు, నేను నీకు మొరపెట్టగా, చూడండి, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యం దయచేసితివి. కీర్తనకారుడు పలుకుతున్నాడు, దావీదు మహారాజు పలుకుతున్నాడు, ప్రభువా నేను అనారోగ్యంలో ఉన్నాను, నేను అనేక అస్వస్థతలో ఉన్నాను. మనం దావీదు మహారాజుని యొక్క జీవితాన్ని మనం చదివి చూసినట్లయితే ఒక పక్క సౌలు రాజు తనను చంపాలని, రెండవ పక్క తన యొక్క సొంత కొడుకైన అబ్షాలోమే తనను చంపాలని చూస్తూ తను ఎటు పోవాలో తెలియక తను ఒక పక్క మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కుంగిపోతున్న సమయంలో దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తనకి ఆరోగ్యాన్ని దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, ఎటువంటి బాధతో ఉన్నా, ఎటువంటి ఇబ్బందితో ఉన్నా నీవు దేవునికి ప్రార్థన చేయి. ఆయన పలుకుతున్నాడు, నా దేవుడు అయిన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యం దయచేసితివి అని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మన మొరను ఆలకించి మనకు సహాయం చేస్తాడు. చివరిగా మనలను ధైర్యపరుస్తాడు. దేవునికి మనం మొరపెట్టగా, మనము బాధలో ఉంటే, మనము భయంలో ఉంటే, మనము ఇరుకులో ఉంటే, మనం ఇబ్బందిలో ఉంటే ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనం. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలకించితివి, నీ శక్తితో నన్ను బలార్జును చేసితివి. ప్రియా సహోదరి సహోదరులారా, మనము దేవుడికి మొరపెట్టగా ఆయన తన యొక్క శక్తితో మనలను బలార్జులుగా చేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ఇటువంటి మొరపెట్టే వ్యక్తులు ఈరోజు కరువయ్యారు. క్రైస్తవులే కానీ ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, పని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చాలామంది మరి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులు అనేవాళ్ళు మరియమ్మ కంటే మార్తమ్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట. ఎందుకు? మార్తమ్మ గారు ఏం చేశారు? పని చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు తన ఇంట్లో ఉన్నా కానీ ఏం చేస్తున్నావా? పని చేస్తూ ఉంది. మరి చాలామంది మార్తమ్మలు ఎక్కువ మంది ఉంటారంట క్రైస్తవంలో. చాలామంది మార్తమ్మలు, మరి మగవాళ్ళు ఏమంటారు? మార్తలు అంటారా? చాలామంది ఎక్కువగా పని చేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ పనే, వాళ్ళకి తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు. దేవుడితో కాలం గడపడానికి తక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మరియమ్మ గారు దేవుడి యొక్క పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పే వాక్యాన్ని వింటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించింది. అందుకనే మరియమ్మ, నీవు ఉత్తమమైన స్థానాన్ని ఎంచుకున్నావు, ఉత్తమమైన స్థలాన్ని నీవు ఎంచుకున్నావు. ప్రియా సహోదరి సహోదరులారా, క్రైస్తవులారా, పని చేయాలి, పనితో పాటు ప్రార్థన చేయాలి. ఈ రెండు కలిసికట్టుగా ఉండాలి, ఈ రెండు కలిసికట్టుగా వెళ్ళాలి. ఈ రెండు కలిసికట్టుగా నడిచినప్పుడే క్రైస్తవ జీవితం అనేది సత్యావుగా ఉంటుంది. ఈరోజు ఆదివారం అని అందరికీ తెలుసు, దేవుని యొక్క పరిశుద్ధ దినమని అందరికీ తెలుసు, ముఖ్యంగా మగవారికి అందరికీ కూడా తెలుసు ఈరోజు ఆదివారం. కానీ గుడికి రావటం అంటే బద్ధకం, గుడికి రావటం అంటే భయం, దేవుడు నాతోనే మాట్లాడతాడేమో,
దేవుడు నన్నే పట్టుకుంటాడేమో, దేవుడు నాతోనే మరి గుడికి రమ్మని కలుస్తాడేమో, నేను మరి నా పనులు ఏం చేయాలి, నా చెడ్డ పనులు నేనేం చేయాలి అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎక్కడ భయపడకపోయినా కానీ మనం చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని అడిగే లెక్క చాలా ఘోరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నేను ప్రతి ఆదివారం దేవాలయంలో దివ్య బలి పూజ జరిపిస్తూ ఉన్నాను, ప్రతి ఆదివారం వాక్యం చేత నేను తడుతూ ఉన్నాను. ఇంకా నీవు మారకపోతే, ఇంకా నీవు ఆయనను తెలుసుకోకపోతే, ఇంకా నీవు నా వైపు మరలకపోతే దారుణంగా ఉంటుంది అని చెప్పి దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. మన యొక్క కుటుంబం కోసం, మన యొక్క సంఘం కోసం, మన యొక్క పిల్లల కోసం, మన యొక్క పాడి పంటల కోసం, మనకున్న ప్రతి అవసరాన్ని బట్టి మనం మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. అలాంటి కృప మనందరికీ కూడా కలుగు చేయాలని ఆనాడు ఏ విధంగా దేవుడికి మొరపెట్టగా తన యొక్క ప్రార్థనను ఆలకించి తనకు సహాయం చేసి తనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, మనము కూడా దేవునికి మొరపెట్టగా మన యొక్క ప్రార్థనను ఆలకించి, మన యొక్క ప్రార్థనను అంగీకరించి, మన యొక్క ప్రార్థనను స్వీకరించి ఆయన మనకు రెండంతల ఆశీర్వాదాన్ని దయతో ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా యోబు చేసిన ఒక గొప్ప ప్రార్థన, ప్రభువా, నేను ఇప్పుడు దాకా న్యాయవంతుడిగా నీతివంతుడిగా జీవించాను, ఇంకా నాలో ఏమైనా లోపం ఉందో దాన్ని నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన అందరం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, ఈరోజు యోబు గ్రంథం ద్వారా, మొదటి పట్టణం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారు. మేము చాలాసార్లు ప్రభువా మీ యొక్క ఆశీర్వాదాలు స్వీకరించి నీకు కృతజ్ఞతలు తెలపలేకపోతున్నాం ప్రభువా, మేము నీకు మొరపెట్టలేకపోతున్నాం ప్రభువా. అయ్యా, యోబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను మాత్రం విడవలేదు, నిన్ను మాత్రం మరువలేదు. అయ్యా, నేను నిన్ను మర్చిపోయే బిడ్డగా ఉన్నాను, విడిచిపోయే బిడ్డగా ఉన్నాను. నన్ను మార్చండి, నన్ను మలచండి. యోబు తన యొక్క జీవితంలో అనుకుంటున్నాడు, అయ్యా, నేను ఎంత పరిశుద్ధంగా జీవించినా ఇంకా నాలో ఏదో లోపం ఉంది కాబట్టి నన్ను ఇంతగా శిక్షించావు, ఆ లోపాన్ని నాలో తీసివేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ప్రతి ఆదివారం గుళ్ళోకి వస్తున్నా, ప్రతి ఆదివారం యొక్క వాక్యాన్ని స్వీకరిస్తున్నా, నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నా, యథార్థంగా జీవించలేకపోతున్నా, నీతిగా జీవించలేకపోతున్నా. నన్ను మార్చండి, పరిశుద్ధ జీవితాన్ని నాకు ప్రసాదించండి. నాలో ఉన్న చెడుతనం వల్ల, నాలో ఉన్న లోకపు ఆశల వల్ల, నాలో ఉన్న వ్యసనాల వల్ల నేను నీకు దూరముగా జీవిస్తూ ఉన్నాను. అయ్యా, నాకు తెలుసు నేను ఆ యొక్క వ్యసనానికే అంటిపెట్టుకుని ఉన్నానని, ఆ యొక్క వ్యసనము ద్వారానే నా యొక్క జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఆ వ్యసనాన్ని నాలో తీసివేయి ప్రభువా. నాలో శుద్ధ హృదయాన్ని కలిగించి ప్రభువా, నన్ను మార్చండి. ఇదిగో నేనే భూమి ఆకాశం సృజించినది, తుఫానును రప్పించిన నేనే. నీవు నాకు విధేయత కలిగి ఉండమని చెప్పి ఈరోజు యోబు ద్వారా మాట్లాడారు ప్రభువా. అటువంటి విధేయత కొన్నిసార్లు నాలో లోపిస్తున్నది. నన్ను క్షమించమని, నన్ను మార్చమని,
నీ యొక్క పరిశుద్ధ బిడ్డగా జీవించే భాగ్యాన్ని కలిగించమని, నీవంటే ఇష్టపడి, నీ యొక్క సన్నిధంటే ఇష్టపడి, నీవంటే భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి నీ యొక్క సన్నిధికి ప్రతి ఆదివారం వచ్చే భాగ్యాన్ని నాకు కలిగించమని, ఈ యొక్క పరిశుద్ధ రక్తాలను శరీరాన్ని భుజించే భాగ్యాన్ని నాకు కలిగించమని, నాలో ఉన్న అపవిత్రతను, అశుద్ధతను తీసివేసి నన్ను నీకు ప్రియమైన బిడ్డగా మార్చమని. ఇదిగో సింహపు పిల్లలైన ఆకలి కొన్న నా బిడ్డలకు నేను ఏ కుదువ చేయనని పలికిన దేవా, మాలో ఇంకా ఏదైనా కుదువ ఉన్నట్లయితే ఆ యొక్క కుదువను తీసివేసి సమృద్ధతను మాలో దయతో ప్రసాదించమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెడుతున్నాం పరమ తండ్రి. అర్పణతో పాటు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా? ఏడాది దూడలనా, ఏలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సరస్వతి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపము. ప్రభు వారి నామ స్తుతిమైన కొరకును మన యొక్క వారి సత్సభ యొక్క ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారం కొరకు నీ మహిమను కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్ల నీ కృపను మాకు ప్రసాదింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసంతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరం నిన్ను స్తుతించుట ఎట్లనగా, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు. రాజ్యము శక్తి మహత్వము గలవు రాజా పరిశుద్ధుడు.
అధిపతి అయిన దేవా పరిశుద్ధ సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధ. అందరూ కూడా మోకరించి మనకి విన్నపాలను దేవాతి దేవుడు స్వీకరించాలని మరి ఒకసారి అందయ్య గారిని వారి యొక్క కుటుంబాన్ని దేవుడికి సమర్పించుకుంటూ వారి యొక్క కుటుంబంలో దేవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందే విధంగా ప్రార్థన చేస్తూ రవిబాబు గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న ఎగ్జామ్ రాస్తూ ఉండగా మంచి జ్ఞానాన్ని బుద్ధిని శక్తిని దయతో ప్రసాదించమని, లక్ష్మీ గారి యొక్క కుమారుడికి మంచి ఆరోగ్యం దయతో ప్రసాదించమని, అని తమకు మంచి ఆరోగ్యం దయతో ప్రసాదించమని యొక్క దీవెన పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తంలో గునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పం నందుకొని మీకు కృతజ్ఞతా వందనము చెప్పి త్రుంచి శిష్యులకి ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని కూర్చిప్పు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయను. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుదు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. మీ మరణము ప్రకటించడము, మీ ఉత్థానము చాటడము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచరించి మా భక్తులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారకము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ప్రాచీన జగద్గురులను, మా జీరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమేందు పరిపూర్ణం చేయండి. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనికలకు మరియ మాటతోను పునీత అపోస్తులతోను ఆదిలో నీకు సేవ చేసి పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా పైకి లేచి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపమని చెప్పిద్దాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క తప్పుడైన వారిని మేము క్షమించినట్లు మా పాపాలను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కిడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహముల పాపుని మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆత్మ నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరం యేసు ప్రభు ఇచ్చిన శాంతిని సమాధాన సంతోషంతో తెలుపుకొద్దాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచేసి. చెప్పండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను, మనందరి పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా నీవు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కర ఎరిగినా, అడగకపోయినా అక్కర ఎరిగినా, అల్ఫావు మేఘము నీవే కదా, అల్ఫావు మేఘము నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీ స్వాస్థ్యమైనా నీ ప్రజల క్షేమముకై, నీ స్వాస్థ్యమైనా నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞలు మార్చిన వాడవు నీవు. రాజులను మార్చిన రారాజువు, రాజులని కూర్చిన జయశాలివి. రాజులను మార్చిన రారాజువు, రాజులని కూర్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఇంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఇంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారా? నిజమేనా? గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండమ్మా. మరి ఈరోజు మరి 2 సార్లు నేను అదేవిధంగా చిన్న ఫాదర్ గారు తాడేపల్లి కూడా వెళ్ళి సిస్టర్స్ని కలిసి ఉన్నాం.
కలిసి ఉన్నప్పుడు మరి సిస్టర్స్ మా గ్రామానికి రండి, ఎందుకంటే తెలుగుచెర్ల మీ పక్కనే దగ్గరే, ఎక్కువ దూరం కూడా కాదు, మరి రండి సిస్టర్స్, ఒకసారి వచ్చి మా గ్రామంలో దివ్యబలి పూజలో పాల్గొనండి. అదేవిధంగా మరి మా గురించి ప్రార్థన చేయమనగానే నిన్న సాయంత్రం పూట మరి సిస్టర్ గారు, పెద్ద సిస్టర్ గారు జసిత అమ్మగారు ఫోన్ చేసి, ఫాదర్ గారండి మేము రేపు వస్తామని చెప్పి, మరి అనుకోకుండా యాక్చువల్గా నేను అసలు ఫోన్ చేయలేదు ఉదయం పూట, ఎలా వస్తారా ఏంటని. కరెక్ట్గా నేను వచ్చేదానికి నాకంటే ముందున్నారు. ఒకసారి గట్టిగా చెప్పబడతారు సిస్టర్ గారికి. థ్యాంక్ యూ. మరి మొట్టమొదటిసారిగా మన యొక్క దేవాలయానికి వచ్చిన సిస్టర్స్ను మన యొక్క సంఘ పెద్దలు వచ్చి శాల్వతో సన్మానిస్తారు. మరి సిస్టర్ జసిత గారు ప్లీజ్. అమ్మగారులకి, నూతనంగా వచ్చిన అమ్మగారులు, మరి మీరు ప్రార్థన చేయండి. నెలకు ఒకసారన్నా లేకపోతే నెలకు 2 సార్లన్నా మన యొక్క దేవాలయానికి రావాలని, మన గురించి ప్రార్థన చేయాలని, అదేవిధంగా మన యొక్క దేవాలయానికి, అదేవిధంగా మన యొక్క గ్రామానికి ఏదో మరి యొక్క వంతు సహాయ సహకారం అందించాలని గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతారా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.